మార్నింగ్ అనంతపురం వాసులారా. మన అనంతపురంలో కళ్యాణదుర్గం రోడ్లో 3BHK డూప్లెక్స్ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, చాలా అద్భుతంగా ఉంది. 3BHK డూప్లెక్స్ హౌస్ అండి ఇది. మన అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్లో బాలాజీ విలాస్ ముందరైతే ఈ డూప్లెక్స్ హౌస్ అయితే వస్తుంది. ఇంటి ముందర 30 ఫీట్ విశాలమైన రోడ్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు. సో ముందరైతే ఈ విధంగా పార్కింగ్ ఉంటుంది. ఐరన్ గేట్ ఇవ్వడం జరిగింది. అండ్ నైట్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు. ఇక్కడ పార్కింగ్ టైల్స్ చూసుకోవచ్చు. అండ్ వాల్ ఫ్లోరింగ్ చూసుకోవచ్చు. పైన అయితే UPVC సీట్స్ ఇచ్చారు. అండ్ ఇల్లంతా కూడా చాలా సూపర్గా ఉంది. 2 డోర్స్ అయితే ఉన్నాయి. దీనికైతే మెస్ ఇచ్చారు. ఒక దోమ కూడా లోపలికి రాకోకుండా. డోర్ క్వాలిటీ కూడా చాలా బాగా కట్టించారు. లోపలికి రాగానే చాలా అద్భుతంగా ఉంటుంది. హాల్ అంతా, ఏరియా అంతా కూడా. ఇక్కడ చూసుకోండి, టీవీ యూనిట్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఫ్లోరింగ్ కూడా చాలా బాగా ఇచ్చారండి. ఇక్కడ చూసుకోండి, మనకు గ్రాస్ డిజైన్తో వుడ్ వర్క్ చాలా బాగా చేయించారు. 2 ఫ్యాన్లు అయితే కింద అయితే ఫ్రీగా ఇస్తున్నారండి. PVC సీట్స్ వాడారు. వైట్ కలర్లో చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. లైట్స్ డిజైన్ కూడా లేటెస్ట్ డిజైన్స్ వాడారు. ఇక్కడ చూసుకోండి, ఇదంతా కూడా కిచెన్ ఏరియా. ఈస్ట్ ఫేస్లో మనకు పూజ గది వస్తుంది. అలాగే ఇక్కడ సింక్ వస్తుంది. వుడ్ వర్క్ చూడండి, కిచెన్ టైల్స్ కానీ, మొత్తం కబోర్డ్స్ కానీ చాలా బాగా చేశారు. ఇదైతే గ్లాస్ కబోర్డ్స్. ఇక్కడైతే రోల్ ఇవ్వడం జరిగింది. అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది కిటికీ అంతా కూడా. అండ్ పైన వచ్చేసి మనం గ్యాస్ పైప్ లైన్, అలాగే చిమ్నీ కావాలంటే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ కూడా PVP అనేది చేపించడం జరిగింది. లైట్స్ చూసుకోండి, డిజైన్ ఎంత బాగా ఇచ్చారో. ఇల్లంతా కూడా చాలా సూపర్గా ఉంటుంది. 29x31 కొలతలు అయితే వస్తుంది. హాల్ ఏరియా అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకునేది మనకు బోరు సంప్ అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ డోరు. సో చూసుకోవచ్చు, ఇక్కడ గోడ ఇవ్వడం జరిగింది చాలా హైట్తో. బ్యాక్ సైడ్ కూడా చిన్న డోర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ కరెంట్ కూడా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, మొత్తం కూడా చాలా అద్భుతమైన హౌసెస్ అయితే ఉన్నాయి. మనకు కళ్యాణదుర్గం హైవే నుంచి కేవలం 350 మీటర్ల దూరంలోనే ఈ హౌస్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, మనకు బట్టలు ఉతికేదానికి వాష్ ఏరియా, అలాగే కుళాయి కూడా ఇచ్చారు. అండ్ చూసుకోవచ్చు, బ్యాక్ సైడ్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. లోపలికి వెళ్దాం రండి. ఇంకా సో లోపల చూసుకున్నట్లయితే స్విచ్ బోర్డ్స్ కూడా చాలా క్వాలిటీ గల వాడారు. చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట అంతా కూడా. ఇదంతా టీవీ యూనిట్ ఏరియా. అండ్ ఇది కూడా వుడ్ క్వాలిటీ చాలా బాగుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే వాష్ బేసిన్ ఇచ్చి, దానికి మిర్రర్ ఇచ్చి, అలాగే గ్రాస్ వుడ్ డిజైన్తో చాలా బాగా చేయించారు. అండ్ LED లైట్స్ కూడా వాడారు. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. సింగిల్ బెడ్రూమ్. కింద అయితే వుడ్ వర్క్ POP చాలా బాగా చేయించారు. అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీగా ఇచ్చారు. బాత్రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది. అండ్ చాలా క్వాలిటీతో కట్టించారు. బాత్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూము. డోర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇట్లా పైకి వెళ్ళేదానికి స్టెప్స్ అయితే ఉన్నాయి. స్టీల్ రైలింగ్స్ అయితే వాడారు. ఇక్కడ చూసుకోవచ్చు, గ్రానైట్తో మనకు స్టెప్స్ అయితే ఇచ్చారండి. అండ్ పైకి వెళ్ళారు అండి. పైకి వెళ్ళేటప్పుడు ఇట్లా డిజైన్ చూసుకోవచ్చు, ఎంత బాగా ఇచ్చారో. చాలా అద్భుతంగా చేయించారు. చూసుకోండి, POP అయితే చాలా బాగా చేయించారు. స్టెప్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. పైకి వెళ్ళేదానికి చిన్నగా ఉన్నాయి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళైనా సరే ఈజీగా వెళ్ళచ్చు. పైకి రాగానే మనకు జూమర్ కనిపిస్తుంది. ప్రత్యేకమైన ఆకర్షణ ఇంటికి. చాలా అద్భుతంగా ఉంది కదా. ఇట్లా వచ్చేసి గ్లాస్ డిజైన్ ఇచ్చారనమాట. సో జూమర్ చూసుకోవచ్చు, ఎంత ప్రీమియంగా ఉందో లైటింగ్స్తో. ఇట్లా సౌండ్ కూడా వస్తూ ఉంది. అండ్ ఇదే దాదాపు నాకు తెలిసి 30-40 వేలు తక్కువ అయితే ఉండదు. పైకి రాగానే ఈ విధంగా ఉంటుంది. ఇందులో పైన అయితే 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. చూసుకోవచ్చు ఇక్కడ. ఇదైతే బెడ్రూమ్ అండి. ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఇందులో కూడా డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీగా ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు, వుడ్ వర్క్ అయితే POP అయితే చాలా బాగా చేయించారు. రూమ్ కంతా కూడా, రూమ్ కొలతలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ డిజైన్ చూసుకోవచ్చు. రూమ్ అంతా కూడా చాలా బాగా చేయించారు. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు మీరు. అండ్ వెస్టర్న్ టైప్ టాయిలెట్ చాలా బాగా చేయించారు. అండ్ బాత్రూమ్ టైల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి సింక్, షవర్ ఇవ్వడం జరిగింది. ఇవి వచ్చేసి స్లైడింగ్ డోర్స్. ఇట్లా స్లైడ్ చేస్తే మనకు కబోర్డ్స్ వస్తాయి. లోపలంతా కూడా చాలా బాగా ఇచ్చారు. ఈవెన్ సౌండ్ కూడా రావు. ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ ఇచ్చారనమాట. ఇవి కూడా కబోర్డ్స్ చూసుకోవచ్చు. చాలా మంచిగా చేయించారు వుడ్ వర్క్ అంతా కూడా, అలాగే POP అంతా కూడా. అండ్ ఈ వాల్ డిజైన్ టెక్స్చర్ చూసుకోవచ్చు, ఎంత ప్రీమియంగా ఉందో. POP చాలా బాగా చేయించారు. సార్ వాళ్ళు అయితే MK బిల్డర్స్ వాళ్ళు ఈ ఇంటిని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇవే కాకుండా అనంతపురంలో చాలా ఇళ్ళని అయితే వీళ్ళు కట్టించారు. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. చాలా పెద్దగా ఉంటుంది ఇదంతా కూడా. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్, చాలా పెద్దగా ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ ఇదంతా కూడా. POP వర్క్ చూడొచ్చు, ఎంత బాగా ఇచ్చారో. సో సూపర్గా ఉంది కదా. ఇందులో కూడా కబోర్డ్స్ చాలా బాగున్నాయి, చూసుకోవచ్చు. అండ్ టెక్స్చర్ డిజైన్ చూసుకోవచ్చు మీరు ఒకసారి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ అయితే బెడ్రూమ్ ఉంటుంది, బాత్రూమ్ ఉంటుంది ఇక్కడ. సో చూసుకోవచ్చు, బాత్రూమ్ డోర్స్ కూడా మంచి వాల్పేపర్ ఇవ్వడం డిజైన్. ఇక్కడ చూసుకోండి, ఇదైతే బాత్రూమ్ టైల్స్ అనమాట. ఎంత బాగా ఇచ్చారు కదా. చాలా ప్రీమియంగా ఉన్నాయి. ఇది వచ్చేసి వెస్టర్న్ టైప్ టాయిలెట్ ఇలా ఉంటుందన్నమాట పైన అయితే. సో ఇక్కడ చూసుకోవచ్చు, చాలా అద్భుతంగా ఉంది మొత్తం కూడా. ఇక్కడ వచ్చేసి మనకు వెంటిలేషన్ ఉంటుంది బయట. కొంచెం ముందుకు వస్తే ఇట్లా 2 డోర్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి బాల్కనీ ఏరియా. ప్రశాంతంగా కుర్చీ వేసుకొని కూర్చోవచ్చు. అండ్ బయట అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంది కదా. ముందర వచ్చేసి
ఇక్కడ చూడండి డూప్లెక్స్ హౌసెస్ ఉన్నాయి అన్నీ కూడా. అలాగే బాలాజీ విలాస్, జయలక్ష్మి విలాస్ ముందరే ఈ హౌస్ అయితే వస్తుంది. చూసుకోవచ్చు మంచి మంచి హౌసెస్ అన్ని కడుతున్నారు. చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా మీకు ఇల్లే కనిపిస్తాయి పెద్ద పెద్దవి. ఇంటి ముందర చూసుకోవచ్చు 30 ఫీట్ విశాలమైన రోడ్ అయితే ఉంది. సో కరెంట్ సౌకర్యం కూడా ఉంది అండ్ బోరు వాటర్ సౌకర్యం కూడా ఉంది, సంపు సౌకర్యం కూడా ఉంది. 29x31 కొలతలు. బాల్కనీలో కూడా మీకు యూపీవీసీ సీట్స్ ఇచ్చారు. అలాగే లైటింగ్ కూడా జరిగింది అండ్ ఇక్కడ కూడా వెంటిలేషన్ కూడా జరిగింది. ఇంకా అప్పుడే అయిపోలేదు. ఇక్కడ కూడా 2 డోర్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్. ఇక్కడ చూడండి గ్రిల్ చేపించారు మొత్తం కూడా. సో చాలా సేఫ్టీ కోసం. అండ్ పైకి వెళ్దాము. పైన కూడా మనకు వాటర్ ట్యాంక్ ఉంది, అలాగే ఖాళీ ప్లేస్ అయితే ఉంది. ఈవెన్ మీరు పైన కూడా ఒక చిన్న రూమ్ కావాలంటే వేసుకోవచ్చు అండి. బ్యాక్ సైడ్ చూడండి మొత్తం కూడా మనకు పక్కనే కళ్యాణదుర్గం హైవే అయితే కనిపిస్తుంది. అక్కడ నుంచి జస్ట్ కేవలం 350 మీటర్లు మాత్రమే. ఈ హౌస్ వచ్చేసి సౌత్ వెస్ట్ కార్నర్ అండి. ఇక్కడ చూసుకోండి పైన కూడా వాష్ ఏరియా ఇచ్చారు. సో ఇదంతా కూడా వాటర్ ట్యాంక్ ఇచ్చారు. ఇక్కడ చూడండి పైన ఇట్లా ఇస్తారు. అండ్ దీనికి కూడా పెద్దగా ఎండ కూడా తగలదు. ఇదంతా కేరళ టైప్ స్టైల్లో చేపించారు డూప్లెక్స్ హౌస్ అంతా కూడా. పైనుంచి అయితే ఈ విధంగా ఉంటుంది వ్యూ. చాలా అద్భుతంగా ఉంది కదా. అండ్ ఇక్కడంతా కూడా మనకు పిల్లర్స్ కూడా ఇవ్వడం జరిగింది. పైన కూడా కావాలంటే మీరు రూమ్ వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బట్టలు ఆరేసుకునే దానికి సంబంధించిన కడ్డీలు అయితే ఇవ్వడం జరిగింది. సో చాలా అద్భుతంగా ఉంది హౌస్. వెంటనే కొనాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ దగ్గర నుంచి నెంబర్ కాల్ చేయండి. 100% వాస్తు ఉంటుంది. అలాగే బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. 29x31 కొలతలు అయితే ఉంటుంది. ఈ ఇంటిని ఎవరైనా కొనాలి అనుకుంటే ప్రైస్ అయితే 73 లక్షలు చెప్తున్నారు సార్. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి. అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్లో బాలాజీ విలాస్ ముందరే అయితే ఈ హౌస్ అయితే వస్తుంది. డూప్లెక్స్ హౌస్ కేరళ స్టైల్లో కట్టించారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. వెంటనే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీరైతే ఇంటిని అయితే విజిట్ చేయండి. మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చారంటే చూడంగానే తీసేసుకుంటారు. అంత బాగుంది హౌస్ అయితే. నేనైతే చాలా ఎగ్జైట్ అయ్యాను ఇంత మంచి హౌస్ మీకు చూపిస్తున్నందుకు. 100% వాస్తు ఉంటుంది అండ్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. అండ్ అన్ని అప్రూవల్స్ అయితే ఉన్నాయి. 2 సెంట్లు కట్టించారు. 29x31 కొలతలు. 73 లక్షల ప్రైస్ అయితే చెప్తున్నారు. ఎంకే బిల్డర్స్ వాళ్ళు ఈ ఇంటిని కట్టించారు. ఇవే కాకుండా వీళ్ళ దగ్గర ఈస్ట్ ఫేస్ లో కలిగిన 2 BHK డబుల్ బెడ్రూమ్ హౌస్లు కూడా ఉన్నాయి. సో వెంటనే లేట్ చేయకుండా మీరైతే కాల్ చేసి వచ్చేయండి. ఉంటాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్.